అమెరికన్ సిఐఏ అండ్ పాకిస్తాన్లోని ఐఎస్ఐ ఈ రెండూ కలిసి మన దేశానికి మిత్రువైన బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనాను రాజీనామా చేసి ఆ దేశం నుంచి పారిపోయేలా చేశాయి. ఆ తర్వాత బంగ్లాదేశ్లోని రాడికల్ ఇస్లామిస్టులు అక్కడి హిందువులపైన దారుణమైన దాడులు చేయడం మొదలుపెట్టారు. బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న హింసకు అగెన్స్ట్గా ప్రపంచవ్యాప్తంగా చాలామంది లీడర్స్ స్పందించి దాన్ని ఖండించారు. బంగ్లాదేశ్కి కొత్త ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికైన మహమ్మద్ యూనస్ కూడా అక్కడి హిందువులను కాపాడలేకపోయాడు. హిందువులపై జరుగుతున్న దాడుల గురించి ఇతన్ని అన్ని దేశాల నుంచి ప్రజలు లీడర్లు క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. ఇతను అధికారంలోకి రాగానే ఈ విషయంలో ఇతనిపైన భారీగా ప్రెజర్ పెరిగింది. సరిగ్గా అదే సమయంలో ఈ హిండెన్బర్గ్ ట్విట్టర్లో ఇండియాకు సంబంధించిన ఇంకో టాప్ సీక్రెట్ని మేము రిలీజ్ చేయబోతున్నామని ప్రకటించారు. అప్పటి వరకు బంగ్లాదేశ్లోని హిందువుల గురించి వాళ్ళపై జరుగుతున్న దాడుల గురించి మాట్లాడుతున్న ఇండియన్స్ ఒక్కసారిగా ఈ హిండెన్బర్గ్ గురించి డిస్కస్ చేయడం మొదలుపెట్టారు. నెక్స్ట్ రోజే ఈ హిండెన్బర్గ్ మన దేశ సెబీ చీఫ్ అండ్ గౌతమ్ అదానీ కంపెనీల మధ్య ఉన్న కనెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేశారు. ఈ రిపోర్ట్లో వాళ్ళు ఏదో పెద్ద సీక్రెట్ని రివీల్ చేసినట్టు ఎటువంటి విషయాలు లేవు. 18 నెలల క్రితం మొదటిసారి ఈ హిండెన్బర్గ్ అదానీ పైన రిపోర్ట్ రిలీజ్ చేసినప్పుడు స్టాక్ మార్కెట్ ఎలా అయితే కుప్పకూలిందో, అదానీ ఆస్తుల విలువ ఎలా అయితే తగ్గిందో, ఈసారి కూడా ఇండియాలో ఒక అతిపెద్ద డిస్టర్బెన్స్ క్రియేట్ చేద్దామనే ప్లాన్తోనే ఈ హిండెన్బర్గ్ కొత్త రిపోర్ట్ని తీసుకొచ్చింది. కానీ మన ఇండియన్స్ ఎవరికైనా ఒకసారి అవకాశం ఇస్తారు. వాళ్ళు చెప్పిన విషయాల్లో వాస్తవం ఉండి వాళ్ళు కరెక్ట్ పాయింట్ రేజ్ చేస్తేనే మళ్ళీ ఆదరిస్తారు. అలా కాకుండా వాళ్ళు మనల్ని గొర్రెలు చేసి డబ్బులు సంపాదించాలని చూస్తే వాళ్ళను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. సరిగ్గా ఈ హిండెన్బర్గ్తో ఈసారి అదే జరిగింది. వీళ్ళు ఏమాత్రం నిజాలు లేని ఒక కట్టుకథను అదానికి అండ్ సెబీ చీఫ్ మధ్య అల్లి దాన్ని మన భారతీయులపైన రుద్దే ప్రయత్నం చేశారు. కానీ ఈసారి మన వాళ్ళు వీళ్ళను అస్సలు పట్టించుకోలేదు. ఈ రిపోర్ట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ పైన ఏమాత్రం ఎఫెక్ట్ చూపలేదు. దాంతో మన దేశ స్టాక్ మార్కెట్ని క్రాష్ చేద్దామన్న వీళ్ళ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే బంగ్లాదేశ్లో ఒక్కసారిగా ప్రభుత్వం పడిపోవడం అండ్ అక్కడ హిందువులపైన దాడులు చేయడం, ఆ విషయాన్ని కప్పిపుచ్చడానికి వెంటనే హిండెన్బర్గ్ మన ఇండియా పైన ఒక రిపోర్ట్ని తీసుకురావడం, మన స్టాక్ మార్కెట్ని కూల్చేందుకు ప్రయత్నించడం, ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిపోయిందా లేదా వీటిని కావాలని ప్లాన్ చేశారా? ఎందుకంటే మన దేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి మాట్లాడుతున్న సమయంలో సడన్గా ఈ హిండెన్బర్గ్ ఎందుకు మన ఇండియా పైన ఒక రిపోర్ట్ని తీసుకువచ్చింది? ఆ రిపోర్ట్లో ఏమైనా నిజాలు ఉన్నాయంటే అలా కూడా కాదు. మన దేశ స్టాక్ మార్కెట్ని పడగొట్టేందుకు అందులో ఫ్యాక్ట్స్ని మార్చి కొన్ని కట్టుకథల్ని రాశారు. ఇక్కడ నాకు షాకింగ్ అనిపించిన విషయం ఏమిటంటే షేక్ హసీనాతో జరిగిన విషయంలో అలాగే బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులను చూసి ఎవరైతే మన ఇండియాలో హ్యాపీగా ఫీల్ అవుతున్నారో వాళ్ళే ఈ హిండెన్బర్గ్ రిపోర్ట్ని ఎక్కువగా షేర్ చేస్తున్నారు. ప్రజలందరికీ ఇందులో ఏదో పెద్ద సీక్రెట్ని రివీల్ చేసినట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన వెంటనే ఈ కాంగ్రెస్కి చెందిన సల్మాన్ ఖుర్షీద్ అంటాడు, బంగ్లాదేశ్లో జరిగినట్టుగా మన ఇండియాలో కూడా జరిగే అవకాశం ఉంది, మోడీకి కూడా ఇదే గతి పడుతుంది అని చెప్తున్నాడు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఎలాగైనా సరే మోడీ గవర్నమెంట్ని తొలగించాలని చూస్తున్న జార్జ్ సోరోస్తో పనిచేసే కొంతమంది కాంగ్రెస్తో కనెక్షన్లో ఉన్నారు. కనెక్షన్లో ఉండడమే కాదు, కాంగ్రెస్లోని పెద్ద పెద్ద నాయకులతో క్లోజ్గా ఉండి వాళ్ళు చేసే ర్యాలీస్లో కూడా పాల్గొంటున్నారు. నేను ఇప్పటి వరకు చెప్పిన ఈ ఇన్సిడెంట్లు మీకు అన్నీ వేరువేరుగా అనిపించవచ్చు, కానీ ఒకసారి వాటి టైంలన్నీ గమనించండి. ఖచ్చితంగా వీటన్నిటి వెనుక ఏదో కుట్ర నడుస్తుందని క్లియర్గా అర్థమవుతుంది. మన దేశాన్ని, దేశంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎలాగైనా తొక్కేయడానికి విదేశాల్లో భారీ ఎత్తున ప్లాన్లు జరుగుతున్నాయి. అందులో మన దేశ అపోజిషన్ పార్టీకి చెందిన పెద్ద పెద్ద లీడర్లు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ విషయాల్ని నేను ఊరికే గాల్లో చెప్పట్లేదు. వీటికి సంబంధించిన కొన్ని ప్రూఫ్స్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ప్రజెంట్ మన దేశంలో రిచెస్ట్ పర్సన్ ఎవరు? నెంబర్ 1 గౌతమ్ అదానీ, నెంబర్ 2 ముఖేష్ అంబానీ, నెంబర్ 3 శివ్ నాదర్, నెంబర్ 4 రతన్ టాటా. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను, కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఆగస్టు 5న షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్గా రిజైన్ చేసి ఆ దేశం నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఈ విషయం తెలిసి మన దేశంలో చాలామంది ఒక్కసారిగా షాక్ అయ్యారు. మన దేశానికి ఒక మంచి మిత్రువుని కోల్పోయినట్టుగా అయింది.
కానీ అదే సమయంలో మన దేశంలో ఉన్న కొంతమంది ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు చెప్పేది ఏమిటంటే షేక్ హసీనా ఒక డిక్టేటర్, ఆమె ప్రజల్ని వేధించేది, అందుకే ప్రజలంతా ఏకమై ఆమెను దింపేశారు అని చెప్తున్నారు. కానీ అందులో ఎటువంటి వాస్తవం లేదు. బంగ్లాదేశ్ డెవలప్ అవుతుంది ఈ షేక్ హసీనా అండర్లోని. ఈమె పీఎంగా ఉన్న సమయంలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ కంటే అన్ని విషయాల్లో చాలా ముందుంది. ఈవెన్ కొన్ని విషయాల్లో ఈ బంగ్లాదేశ్ మన ఇండియాతో కూడా పోటీ పడింది. అతి ముఖ్యంగా ఈ షేక్ హసీనా టెర్రరిస్టుల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఫైట్ చేసేది. ఈ కారణంగానే పాకిస్తాన్తో ఉన్నట్టు మనకు బార్డర్ ఇష్యూస్ బంగ్లాదేశ్తో లేవు. అలాగే బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు ఈమె అండర్లో కాస్త సేఫ్గా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈమె లేకపోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న రాడికల్ ఇస్లామిస్టులు హిందువులపైన దాడులు చేయడం మొదలుపెట్టారు. చాలామంది హిందువులను చంపేశారు అండ్ టెంపుల్స్ని తగలబెట్టేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్లా మారిపోయే అవకాశం ఉంది, ఉగ్రవాదం పెరిగే అవకాశం ఉంది. దాంతో పాకిస్తాన్తో మనకు ఎటువంటి తలనొప్పి అయితే ఉందో సేమ్ అలాంటి సమస్యలు ఇప్పుడు బంగ్లాదేశ్తో రాబోతున్నాయి. ఇక్కడ కూడా బార్డర్ ఇష్యూస్ రాబోతున్నాయి. కానీ ఇలాంటి విషయాలు ఏవి కూడా మన దేశంలో ఈ రాడికల్ ఇస్లామిస్టులను సపోర్ట్ చేసే వాళ్ళకు అర్థం కావు. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోవడంతో బంగ్లాదేశ్లోని రాడికల్ సంస్థలు, పాకిస్తాన్కి చెందిన ఐఎస్ఐ అండ్ ఉగ్రవాద సంస్థ అయిన అల్ ఖైదా సంబరాలు చేసుకుంటున్నాయి. ఆ దేశంలో ఉన్న రాడికల్ ఇస్లామిస్టులు హిందువులందరినీ చంపేస్తాము, టెంపుల్స్ అన్నిటినీ కూల్చేస్తామని ఓపెన్గా వార్నింగ్ ఇస్తూ సోషల్ మీడియాలో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. ఈ అన్ని ఇన్సిడెంట్ని క్లియర్గా గమనిస్తే చిన్న పిల్లలకు కూడా షేక్ హసీనా అండర్లోనే బంగ్లాదేశ్లోని హిందువులు సేఫ్గా ఉన్నారు, ఇప్పుడు ఆ దేశం డేంజర్లో ఉంది, అక్కడి హిందువులు మరింత ప్రమాదంలో ఉన్నారు అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. కానీ మన దేశంలో ఉన్న కొంతమంది బుద్ధిజీవులకు మాత్రం ఈ విషయం అర్థం కాదు అండ్ వాటిపైన అసలు స్పందించరు కూడా. అయితే రీసెంట్గా బంగ్లాదేశ్కి చెందిన ఒక జర్నలిస్ట్ సలావుద్దీన్ షోయబ్ చౌదరి ఒక షాకింగ్ విషయాన్ని రివీల్ చేశాడు. ఇతను ఒక టీవీ డిబేట్లో చెప్పింది ఏమిటంటే మన దేశ రాహుల్ గాంధీ మాజీ బంగ్లాదేశ్ ప్రధాని ఖలీదా జియా కొడుకైన తారిక్ రెహమాన్ని లండన్లో కలిశాడంట. అదే రోజు ఈ తారిక్ రెహమాన్ అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీ అయిన సిఐఏ అలాగే పాకిస్తాన్కి చెందిన ఐఎస్ఐతో కలిసి షేక్ హసీనా గవర్నమెంట్ని పడగొట్టే ప్లాన్ చేశారు. అలాగే ఈ షోయబ్ చౌదరి చెప్పేది ఏమిటంటే రాహుల్ గాంధీ షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టే ఈ ప్లాన్కి అంగీకారం కూడా తెలిపారంట. అంటే షేక్ హసీనా గవర్నమెంట్ పడిపోతుందని, బంగ్లాదేశ్లో ఇలాంటి పరిస్థితులు వస్తాయని రాహుల్ గాంధీకి ముందే తెలుసా? Few weeks ago, Congress leader Mr. Rahul Gandhi, he visited London and he had a secret meeting with Tariq Rahman, the acting chairperson of Bangladesh Nationalist Party, and he gave green signal to this what is happening in Bangladesh now. Taliban takeover of Bangladesh. ఈ మొత్తం స్టోరీ ఎందుకు నమ్మశక్యంగా ఉంది అంటే బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్లాన్ చేసింది అక్కడి అపోజిషన్ లీడర్ కొడుకు. ఆ కొడుకును కలవడానికి వెళ్ళింది మన దేశంలోని అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ. వీళ్ళిద్దరి గోల్స్ ఆల్మోస్ట్ సేమ్, పవర్లో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టాలి. కాబట్టి బహుశా ఇతను చెప్పేది వాస్తవం కావచ్చు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇక తారిక్ రెహమాన్ గురించి మాట్లాడితే ఇతను బంగ్లాదేశ్ యొక్క మాజీ ప్రధాని ఖలీదా జియా కొడుకు. ఇతను ఒక ఇస్లామిక్ ఉగ్రవాది. 2007లోనే ఇతను బంగ్లాదేశ్ నుంచి పారిపోయాడు. ఎందుకు అంటే వీడు షేక్ హసీనా పొలిటికల్ ర్యాలీలో బాంబ్ అటాక్ చేశాడు. ఆ అటాక్లో షేక్ హసీనా బతికిపోయింది, కానీ ఆమె పార్టీకి చెందిన 24 మంది మరణించారు. అందుకే బంగ్లాదేశ్ కోర్టు దీనిపై తీర్పునిస్తూ ఈ తారిక్ రెహమాన్కి జీవితకాలం జైలు శిక్ష విధించారు. కానీ ఇతను అంతకు ముందే బంగ్లాదేశ్ నుంచి పారిపోయాడు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఈ తారిక్ రెహమాన్ అనేవాడు మన దేశంలోని రాడికల్స్కి ఆయుధాలని సప్లై చేసేవాడు. అయితే ఇలాంటి ఒక ఉగ్రవాదితో మన దేశంలోని అతిపెద్ద అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ వెళ్ళి కలవడం, దాని తర్వాత వెంటనే బంగ్లాదేశ్ ప్రభుత్వం పడిపోవడం చూస్తుంటే ఎవరికైనా ఖచ్చితంగా డౌట్ వస్తుంది. ఈ విషయాలన్నీ బయటకు రాగానే ఇప్పుడు చాలామంది అడిగే క్వశ్చన్ ఏమిటంటే బంగ్లాదేశ్లో ప్రభుత్వం పడిపోయింది అక్కడి స్టూడెంట్ కారణంగానా లేదా దీని వెనకాల ఎవరైనా ప్లాన్ చేశారా అని. ఒకవేళ పక్కా ప్లాన్ ప్రకారమే బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని పడగొట్టి ఉంటే అందులో మన దేశ అపోజిషన్ లీడర్లు కూడా ఇన్వాల్వ్ అయ్యారా? నేను ఇప్పటిదాకా చెప్పిన విషయాలు మన ఇండియన్ న్యూస్ పేపర్లో కానీ టీవీ ఛానల్లో కానీ చెప్పిన విషయాలు కాదు. బంగ్లాదేశ్లోని అతిపెద్ద న్యూస్ ఎడిటర్ ఒక టీవీ డిబేట్లో రివీల్ చేసిన విషయాలు. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోవడం నుంచి మన దేశం పైన హిండెన్బర్గ్ రిపోర్ట్ రావడం వరకు ఇందులో ఇన్వాల్వ్ అయిన అందరూ కూడా ఒకరినొకరు బాగా తెలిసిన వాళ్ళు. అసలు అదెలా కుదిరింది? ఇది కూడా కోఇన్సిడెంటేనా?
బంగ్లాదేశ్లో షేక్ హసీనాను తొలగించిన తర్వాత ఆ దేశానికి కొత్త ప్రైమ్ మినిస్టర్గా మొహమ్మద్ యూనస్ను అపాయింట్ చేశారు. ఇతను అమెరికాకి బాగా క్లోజ్గా ఉండే వ్యక్తి. మీ అందరూ ఇప్పటికే ఈ విషయాన్ని విని ఉంటారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం పడిపోవడం వెనకాల అమెరికా హస్తం ఉంది. దానికి మేజర్ రీజన్ బంగ్లాదేశ్ తమ ఒక ఐలాండ్ని అమెరికాకు ఇవ్వకపోవడం. డెన్మార్క్కి చెందిన టామ్ హేమాన్ ఒక డాక్యుమెంటరీ తీసి గ్రామీణ బ్యాంకు అనే కాన్సెప్ట్ పైన నోబెల్ ప్రైజ్ గెలిచిన ఈ మొహమ్మద్ యూనస్ ఏ విధంగా ఎక్కువ ఇంట్రెస్ట్కి ప్రజలకు లోన్లు ఇచ్చి డబ్బులు సంపాదించాడు అండ్ వీటి కారణంగా ఎంతమంది ప్రజలు రోడ్డున పడ్డారో క్లియర్గా వివరించారు. అంతేకాదు ఈ మొహమ్మద్ యూనస్ 1990 సమయంలో యూరోపియన్ దేశాల నుంచి డొనేషన్ రూపంలో తీసుకువచ్చిన $100 మిలియన్ డబ్బుని ఒక ఆర్గనైజేషన్కి గిఫ్ట్గా ఇచ్చేశాడు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఆ ఆర్గనైజేషన్ వీళ్ళ బంధువులది. అలాగే ఈ డాక్యుమెంటరీలో టామ్ చెప్పింది ఏమిటంటే ఈ మొహమ్మద్ యూనస్కి అప్పటి అమెరికన్ ఫస్ట్ లేడీ అయిన హిల్లరీ క్లింటన్తో మంచి సంబంధాలు ఉండేవంట. అందుకే ఆ సమయంలో హిల్లరీ క్లింటన్ ఈ మొహమ్మద్ యూనస్కి $13 మిలియన్ డొనేట్ చేసింది. అయితే ఎప్పుడైతే ఈ మొహమ్మద్ యూనస్ డొనేషన్ డబ్బు విషయంలో చేస్తున్న ఫ్రాడ్ బయటకు వచ్చిందో అప్పుడు బంగ్లాదేశ్కి ప్రైమ్ మినిస్టర్ అయిన షేక్ హసీనా ఇతనిపైన యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేసింది. కానీ అప్పుడు కూడా ఈ హిల్లరీ క్లింటన్ షేక్ హసీనా ప్రభుత్వం పైన ప్రెజర్ పెట్టి ఈ మొహమ్మద్ యూనస్ని కాపాడింది. మొహమ్మద్ యూనస్ పైన యాక్షన్ తీసుకుంటే వరల్డ్ బ్యాంక్ నుంచి బంగ్లాదేశ్కు రావాల్సిన $1 బిలియన్ లోన్ని రాకుండా చేస్తామని అమెరికా అప్పుడు బెదిరించింది. 2007లో కూడా ఇదే విధంగా బంగ్లాదేశ్ మిలిటరీ అక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టి పవర్ని చేతిలోకి తీసుకుంది. అప్పుడు అమెరికా ఇంటర్ఫియర్ అయి ఈ మొహమ్మద్ యూనస్ని అప్పుడే ప్రైమ్ మినిస్టర్ చేద్దామని ప్లాన్ చేశారు. కానీ ఫెయిల్ అయ్యారు. అయితే ఆ ప్లాన్ ఇప్పుడు సక్సెస్ అయింది. ఎందుకంటే సేమ్ అదే సిచ్యువేషన్ 2024లో క్రియేట్ అయింది. అప్పుడు ఫెయిల్ అయిన అమెరికా ఇప్పుడు ఈ మొహమ్మద్ యూనస్ని ప్రధానిని చేసింది. మరి ఇది కూడా కోఇన్సిడెంటేనా లేదా దీని వెనకాల ఒక పక్కా ప్లాన్ ఉందనిపిస్తుందా? ఈ కోఇన్సిడెంట్లు ఇక్కడితోనే అయిపోలేదు, ఇంకా ఉన్నాయి. 2006 డిసెంబర్కు చెందిన ఈ ఫోటోను చూడండి. ఈ ఫోటోని ఢాకాలోని నేషనల్ మ్యూజియంలో జరిగిన ఒక ప్రోగ్రాంలో తీశారు. ఇందులో మొహమ్మద్ యూనస్ అండ్ అమర్త్య సేన్లు చేతులు కలుపుతూ కనిపిస్తారు. అండ్ ఈ చివర్లో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా? వీడు చాలా దేశాలకు బద్ధ శత్రువు అండ్ మన దేశ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్న జార్జ్ సోరోస్. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, అదేంటి బ్రో ఫోటో దిగడం కూడా తప్పేనా అని. కానీ గైస్, ఈ అమర్త్య సేన్ ప్రజెంట్ మన దేశంలో పవర్లో ఉన్న గవర్నమెంట్ గురించి, బీజేపీ గురించి ఎలా ఆలోచిస్తాడు, ఎటువంటి స్టేట్మెంట్లు ఇస్తాడో మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వారికి చెప్తున్నాను, ఇతను చాలా వరకు ఇదిగో ఇలాంటి యాంటీ హిందూ, యాంటీ బీజేపీ, యాంటీ మోడీ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాడు. ఈ మొహమ్మద్ యూనస్ అయితే బంగ్లాదేశ్కి ప్రైమ్ మినిస్టర్ అయిన వెంటనే మన ఇండియాను బెదిరించే స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇక ఈ జార్జ్ సోరోస్ గురించి మాట్లాడాలంటే వీడు చాలా దేశాలకు, ఈవెన్ మన దేశానికి ఒక విలన్ లాంటోడు. ఈ మొహమ్మద్ యూనస్ పవర్లోకి రాగానే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అతను చెప్పింది ఏమిటంటే బంగ్లాదేశ్లో ప్రొటెస్టులు జరుగుతున్నప్పుడు ఇండియా ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు, ఇండియా ఎందుకు ఈ స్టూడెంట్కి సపోర్ట్ చేయలేదు అని. కానీ బంగ్లాదేశ్లోని హిందువులపైన దాడులు జరుగుతున్నప్పుడు మాత్రం ఈ మొహమ్మద్ యూనస్ ఏం చేయలేకపోయాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, పెద్ద పెద్ద లీడర్లు బంగ్లాదేశ్లోని హిందువులను కాపాడమని ఇతనిపైన ప్రెజర్ తేవడం, అదే సమయంలో ఈ ఫోటోకి చివరన ఉన్న జార్జ్ సోరోస్కు చెందిన హిండెన్బర్గ్ మన ఇండియా పైన ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేసి అందరి దృష్టిని బంగ్లాదేశ్ హిందువులపై నుంచి అదానిపైన వచ్చేలాగా, అలాగే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ని కుప్పకూల్చే ప్రయత్నం చేశారు. నేను ఈ బంగ్లాదేశ్ ఇష్యూ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో బంగ్లాదేశ్ ప్రభుత్వం కూలిపోవడం వెనుక అమెరికన్ డీప్ స్టేట్ హస్తం ఉంది అని చెప్పాను. ఇక్కడ డీప్ స్టేట్ అంటే ఒక దేశ ప్రభుత్వం డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళకు సంబంధించిన వేరే వాళ్ళను ఇన్వాల్వ్ చేసి ఇతర దేశాల్లోని ప్రభుత్వాన్ని పడగొట్టడం లేదా వాళ్ళకు కావాల్సిన పనిని చేయించుకోవడం. ఒక చిన్న దేశం మనం చెప్పినట్టుగా మాట వినకపోతే వెంటనే ఆ దేశ ప్రభుత్వానికి అపోజిషన్లో ఎవరున్నారో తెలుసుకొని వాళ్ళను సపోర్ట్ చేసి అక్కడి ప్రభుత్వాన్ని కూల్చేయడం, తమకు క్లోజ్గా ఉండి తాము చెప్పినట్టుగా ఆడే ఒక వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్ని చేయడం. ఇవన్నీ మీకు కోఇన్సిడెంట్లా అనిపిస్తున్నాయా? చాలామంది ఈ మొహమ్మద్ యూనస్ నాన్ పొలిటికల్ పర్సన్ అనుకుంటారు. అంటే ఇతను పాలిటిక్స్లో ఎక్కువగా ఇన్వాల్వ్ కాడు కాబట్టి మంచోడు, ప్రజల కోసం పనిచేస్తాడు అనుకుంటున్నారు. కానీ ఈ మొహమ్మద్ యూనస్కి అమెరికాతో మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే అమెరికా తమ ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి ప్రభుత్వాన్ని కూలగొట్టేసి ఇతన్ని ప్రైమ్ మినిస్టర్గా చేసింది. అక్కడితో ఆగకుండా ఈ దేశంలో ప్రభుత్వం కూలిపోవడంపై
పక్క దేశం రియాక్షన్ ఎలా ఉందో గమనించి ఆ దేశం నుంచి రియాక్షన్ ఎక్కువగా రాకుండా ఉండేందుకు, అంటే మన ఇండియా నుంచి ఎక్కువగా ఒత్తిడి రాకుండా ఉండేందుకు ఈ హిండెన్బర్గ్ని మన ఇండియా మీదకి వదిలారు. ఇప్పుడు మన దేశంలోని టాప్ అపోజిషన్ లీడర్ పైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఏమని? షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయే ముందు ఇతను బంగ్లాదేశ్ అపోజిషన్ పార్టీ లీడర్ కొడుకైన తారిక్ రెహమాన్ని ఎందుకు కలిశాడు అని. మీకు గుర్తుండే ఉంటుంది, లాస్ట్ ఇయర్ జనవరి టైంలో హిండెన్బర్గ్ అదానీ కంపెనీల గురించి ఒక పెద్ద ఎక్స్పోజింగ్ రిపోర్ట్ని పబ్లిష్ చేసింది. ఆ సమయంలో కూడా అపోజిషన్ పార్టీలు దీనిపైన పెద్ద రచ్చను క్రియేట్ చేశాయి. ఆ సమయంలో ఈ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఉన్నాడు. ఆ యాత్రలో మీకు రాహుల్ గాంధీతో పాటు సలీల్ శెట్టి అనే వ్యక్తి కనిపిస్తాడు. ఈ సలీల్ శెట్టి ఎవరు అంటే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఎన్జిఓకి వైస్ ప్రెసిడెంట్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్కి జార్జ్ సోరస్ నుంచి ఫండ్స్ వస్తాయి. చూసారా అందరూ ఎలా కనెక్ట్ అయి ఉన్నారో? ఇప్పుడు కూడా మీకు ఇదంతా ఒక కోఇన్సిడెంట్లా అనిపిస్తుందా? ఇండియాకి క్లోజ్గా ఉండే షేక్ హసీనాను ప్రైమ్ మినిస్టర్ పదవి నుంచి తొలగించడం, షార్ట్ సెల్లింగ్ చేసే ఒక ఆర్గనైజేషన్ మన దేశంలోని ఒక బిజినెస్ మ్యాన్ని టార్గెట్ చేసి కోట్ల డబ్బుని సంపాదించడం, ఈ రెండిట్లో మేజర్గా నష్టపోయేది మనం, అంటే భారతీయులం. ఎందుకంటే ఆల్రెడీ మనకు వెస్ట్లో ఏమాత్రం దిమాక్ లేని ఎప్పుడు మన మీద పడి ఏడ్చే పాకిస్తాన్ని మనం భరిస్తున్నాము. వీళ్ళ నుంచి ఉగ్రవాద సమస్య మనకు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కానీ ఇప్పుడు షేక్ హసీనాను తొలగించడంతో ఈస్ట్లో కూడా మనకు ఇలాంటి ప్రాబ్లమే రాబోతుంది. ఈ దేశంలో కూడా పాకిస్తాన్ లాంటి రాడికల్ ఇస్లామిస్టులు చాలామంది ఉన్నారు. ఇక్కడ కూడా ఉగ్రవాదం పెరిగే అవకాశం ఉంది. ఇంకో విషయం ఏమిటంటే బంగ్లాదేశ్ అపోజిషన్లో ఉన్న ఈ ఖలీదా జియా ఒక యాంటీ ఇండియా లీడర్. ఈమెకు మన భారత్ అంటే అస్సలు పడదు. ఈమె ప్రతిసారి మన ఇండియాకు అగెన్స్ట్గా స్టేట్మెంట్లు ఇస్తుంటుంది. ఇక ఈమె కొడుకు రాడికల్స్కి ఆయుధాలు సప్లై చేసే ఒక ఉగ్రవాది. ఇలాంటి వాళ్ళు బంగ్లాదేశ్లో పవర్లోకి వస్తే మనకు సమస్యలు మరింత పెరుగుతాయి. అందుకే బంగ్లాదేశ్లో షేక్ హసీనాను తొలగించడంపై మన దేశంలో సంబరపడుతున్న వాళ్ళకు చెప్పేది ఏమిటంటే మీరెందుకు అంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు? బంగ్లాదేశ్లో ఏదో రెవల్యూషన్ రాలేదు. స్టూడెంట్స్ని ఉగ్రవాదులు రెచ్చగొట్టి ఆ తర్వాత ఆ స్టూడెంట్ ప్రొటెస్ట్ని వాళ్ళు టేక్ ఓవర్ చేసుకొని అక్కడి అపోజిషన్ పార్టీ రాడికల్స్తో కలిసి ఇండియాకు ఫ్రెండ్లీగా ఉన్న ప్రైమ్ మినిస్టర్ని ఆ దేశం నుంచి పారిపోయేలా చేశారు. దాంతో నష్టం వచ్చేది మనకి. ఇకపై బంగ్లాదేశ్తో మన బార్డర్లు సేఫ్గా ఉండవు. పైగా బంగ్లాదేశ్లోని హిందువుల పరిస్థితి మరింత దారుణంగా మారబోతుంది. గత వారం రోజులుగా అక్కడి హిందువులతో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఈ హిండెన్బర్గ్ రిపోర్ట్ రాగానే కొందరు దాన్ని అందరికీ షేర్ చేసి మన దేశాన్ని మన ప్రభుత్వాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళకు చెప్పేది ఏమిటంటే ఈ హిండెన్బర్గ్ జార్జ్ సోరోస్లు మన దేశ మార్కెట్ని కూల్చి అందులో నుంచి కోట్ల డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరెందుకు హెల్ప్ చేస్తున్నారు? ఇప్పుడు మీలో కొంతమంది అంటారు హిండెన్బర్గ్ అన్ని నిజాలు చెప్తుంది, అదానిని ఎక్స్పోజ్ చేస్తుంది అని. హిండెన్బర్గ్ చెప్పేది నిజమైతే దానిపైన సుప్రీంకోర్టుని యాక్షన్ తీసుకోమని చెప్పండి. కానీ సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకోదు. ఎందుకో తెలుసా? ఈ హిండెన్బర్గ్ చెప్పేవన్నీ కట్టుకథలే. వీళ్ళు ఫ్యాక్ట్స్ని కన్వీనియంట్గా మార్చి మనల్ని మ్యానిపులేట్ చేస్తారు. అందుకే కదా వీళ్ళ ఫస్ట్ రిపోర్ట్కి వచ్చిన రియాక్షన్ సెకండ్ రిపోర్ట్కి రాలేదు. వీళ్ళ సెకండ్ రిపోర్ట్ని మన ఇండియాలో అసలు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈ హిండెన్బర్గ్ రిపోర్ట్ రాగానే కాంగ్రెస్ నేతలకు ఏమవుతుందో అర్థం కాదు. దాన్ని వెంటనే అందరితో షేర్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ని బీజేపీని తిడుతూ తెగ ట్వీట్లు చేస్తారు. కానీ ఒక్కరు కూడా ఈ రిపోర్ట్లో చెప్పింది ఎంతవరకు వాస్తవం అనే విషయాన్ని ఆలోచించరు. బహుశా వీళ్ళు ఈ వెస్టర్న్ దేశాలు అక్కడి కంపెనీలు ఏం చెప్పినా మనం నమ్మేస్తాము అనుకుంటారు కావచ్చు. కానీ ఇక్కడ బాధాకరం ఏమిటంటే వీళ్ళు హిండెన్బర్గ్ రిపోర్ట్ గురించి తెగ ట్వీట్లు చేస్తారు. కానీ బంగ్లాదేశ్లో మన హిందువుల గురించి, వాళ్ళు పడుతున్న బాధల గురించి, వాళ్ళపైన జరుగుతున్న దాడుల గురించి ఒక్క ట్వీట్ కూడా చేయరు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే షేర్ మార్కెట్లో గత 6 నెలల్లో రాహుల్ గాంధీ గారు 46 లక్షల రూపాయలు సంపాదించారు. ఈ విషయం నేను ఊరికే చెప్పట్లేదు. ఎలక్షన్ అఫిడవిట్లో రాహుల్ గాంధీ గారే ఈ విషయాన్ని స్వయంగా రివీల్ చేశారు. ఇండియన్ షేర్ మార్కెట్లో మీరు ఒక డైరెక్ట్ బెనిఫిషియర్గా ఉండి అదే మార్కెట్ని కూల్చే ప్రయత్నం చేస్తున్న హిండెన్బర్గ్ని వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ జార్జ్ సోరోస్ అండ్ హిండెన్బర్గ్ ఇండియాకు మంచి చేసేందుకు ఈ రిపోర్ట్లు తీసుకురావట్లేదు. ఇండియన్ మార్కెట్ని కూల్చి దేశ అభివృద్ధిని ఆపేసి అందులో నుంచి కోట్ల రూపాయల ప్రాఫిట్ని సంపాదిస్తారు. వీళ్ళు ఆల్రెడీ చాలా దేశాలతో ఇలా చేశారు.
అండ్ అలాంటి వాళ్ళను మన అపోజిషన్ పార్టీలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి? గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ హిందువులపై వరుస దాడులు జరుగుతున్నాయి. అక్కడ హిందువుల పరిస్థితి దారుణంగా ఉంది. ఇలాంటి సమయంలో ఏ లీడర్ అయినా తను అక్కడి హిందువులకు సపోర్ట్ చేస్తూ వాళ్ళకు కాపాడే ప్రయత్నం చేయాలి. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు కంప్లీట్గా డిఫరెంట్. ఒక కాంగ్రెస్ లీడర్ చెప్తాడు, బంగ్లాదేశ్లో జరిగినట్టుగా మన ఇండియాలో కూడా జరిగే అవకాశం ఉంది. షేక్ హసీనాకు పట్టిన గతే మోడీకి పడుతుంది అని. మన ఇండియాలో ఉండి మన హిందువుల ఓట్లతో గెలిచి ఇంత ఓపెన్గా వీళ్ళు ఇలాంటి స్టేట్మెంట్లు ఎలా ఇవ్వగలుగుతున్నారు? అండ్ మన దేశంలో ఉన్న హిందువులు వీళ్ళను ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు నిజంగా మోడీని ఓడించాలంటే ఎలక్షన్లో ఓడించాలి. కానీ ఇలా అడ్డదారిన ప్రభుత్వాన్ని కూల్చాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ప్రజెంట్ బంగ్లాదేశ్ హిందువులపై మన అపోజిషన్ పార్టీలు వహిస్తున్న తీరును చూస్తే ప్రజలకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ అపోజిషన్ పార్టీ వాళ్లకు పవర్లో ఉన్న ప్రభుత్వాన్ని ఎలక్షన్లో ఓడించే దమ్ము లేక దొడ్డిదారి ప్రయత్నాలు చేస్తున్నారు అని. దేశ ప్రభుత్వాన్ని, దేశ షేర్ మార్కెట్ని కుప్పకూల్చేందుకు మన అపోజిషన్ పార్టీ నేతలు ఇతర దేశాలతో చేతులు కలుపుతున్నారు. అంటే వీళ్ళు అధికారం కోసం ఏదైనా చేస్తారు, ఎంతకైనా తెగిస్తారనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఇలాంటి నాయకుల గురించి, ఇలా చేసే పార్టీల గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. గైస్, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియోని మీకు వీలైనంత మందితో షేర్ చేయండి. మీ అన్ని సోషల్ మీడియా పేజెస్లో షేర్ చేయండి. మన దేశంపై జరుగుతున్న కుట్రల గురించి, వాటి వెనకాల ఉన్న వారి గురించి అందరికీ తెలియాలి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, ప్రజెంట్ మన దేశంలో ఉన్న రిచెస్ట్ పర్సన్ ఎవరు? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 2 ముఖేష్ అంబానీ. మీరు ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.